నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అవసరం లేని వైద్య పరీక్షలు వద్దు. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, జనరలీ డాక్టర్సే చెప్తూ ఉంటారు ఇయర్లీ ఇలా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని. కానీ ఇన్ డీటెయిల్గా వెళ్తే అసలు వైద్య పరీక్షలు ఎందుకు అవసరం అని అడిగితే ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనం వైద్య పరీక్షలు అనేదంటే ఇప్పుడు ఒక వ్యాధి నిర్ధారణకి ఒక డాక్టర్కి కావాల్సింది 3 పద్ధతులు అండి. ఒకటి, మన ఒక రోగి ఇచ్చే ఇన్ఫర్మేషన్, అంటే దాని జ్వరము, పడిశము, దగ్గు ఇట్లాగా ఏదైతే ఉంటుందో హిస్టరీ అంటాం. ఆ హిస్టరీతో పాటు మనం తర్వాత పరీక్ష చేస్తాం రోగిని. అంటే ఇప్పుడు మనం స్టెతోస్కోప్ పెట్టి లేకపోతే బీపీ అప్డస్ ఇవన్నీ వాడి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తాం. దీంతో ఈ రెండింటితో ఏంటంటే మాకు ఒక వర్కింగ్ డయాగ్నోస్ అంటే ఒక జ్వరం వచ్చింది, పడిశం, దగ్గు ఇట్లా ఉంటే ఈ మలేరియా, టైఫాయిడా, లేదంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షనా, లేకపోతే కోవిడ్ అని ఒక నిర్ధారణకు వస్తాం అనమాట, వర్కింగ్ డయాగ్నోసిస్ అని. సో ఈ వర్కింగ్ డయాగ్నోసిస్ తర్వాత కన్ఫర్మేషన్కి, అంటే ఇప్పుడు ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మలేరియా టెస్ట్ చేస్తే అందులో కన్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ముందు టెస్ట్ చేసే ముందు మనకి ఈ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ బట్టి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని మనం కన్ఫర్మేషన్ కోసం ఇట్లాంటి పరీక్షలు చేస్తూ ఉంటాం. ఇది ఒకటి. ఒక్కోసారి ఏంటంటే కొన్ని జబ్బులకి దానికి స్పెసిఫిక్గా ఒక టెస్టే ఉండదు, ఈ టెస్ట్ చేస్తే జబ్బు దొరుకుద్దని. అది రూల్ అవుట్ అంటాం అనమాట. అంటే ఇంకా 2-3 జబ్బులు ఇదే రకంగా ఉంటాయి కాబట్టి ఆ టెస్టులు చేసుకున్నా ఏమి లేవు అన్నప్పుడు ఇది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది రూలింగ్ అవుట్ అంటాం. మూడోది ఏంటంటే ప్రోగ్నోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యాధి వచ్చింది, ఏదో క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ ఇంకెంతకాలం ఉంటారు, లేదంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, లేదంటే దీనివల్ల మనకి ఏమన్నా అంటే మన లైఫ్కి ఏమన్నా ప్రాణహాని ఉందా, ఇట్లాంటివన్నీ చెప్పడానికి కూడా మనకి ఈ టెస్టులు చాలా వరకు ఉపయోగపడతాయండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైద్య పరీక్షల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా మనం అసలు ఈ టాపిక్ తీసుకున్నది ఎందుకంటే సెల్ఫ్ టెస్టింగ్ బాగా ఎక్కువైపోయిందండి. అంటే డాక్టర్గా అడ్వైస్ చేయటం వేరు, చాలామంది వారంతటా వారు వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఇది మనం కోవిడ్ ముందు ఇంత ఎక్కువ చూడలేదు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడి ఈ చాలా వరకు టెస్టులు వారంతటా వారే ఈ టెస్ట్ చేసుకోవడం ఎక్కువైపోయింది. రెండోది, మనకి సోషల్ మీడియాలో కూడా అసలు చాలా అడ్వర్టైజ్మెంట్స్, ఈ ఆన్లైన్లో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఈ టెస్టింగ్కి. ఒకప్పుడు ఏంటంటే ఒక ఊర్లో 1-2 ల్యాబ్స్ ఉంటాయి, ఇప్పుడు సంధికి 1-2 ల్యాబ్స్ ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ టెస్టింగ్ కూడా ఎవరికి తోచిన టెస్ట్ వాళ్ళు వెళ్ళి వారంతటా వాళ్ళే చేసుకునే ఎక్కువ అయింది. దీనివల్ల ఏంటంటే దానివల్ల సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల అనవసరంగా మనం మిస్లీడ్ అవుతూ ఉంటాం అనమాట మన డయాగ్నోసిస్లో అది కూడా. సో ఏదన్నా సరే టెస్ట్ చేయించుకునేటప్పుడు ఏదైనా వైద్యం సలహా తీసుకుని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇందాక మీరు ఒక టర్మ్ మెన్షన్ చేశారు, సెల్ఫ్ టెస్టింగ్ అనేది. సో ఈ సెల్ఫ్ టెస్టింగ్ అనేది ఎంత సేఫ్ అండ్ అక్యురేట్ రిజల్ట్స్ అనేది వస్తుందా అండి? అంటే ఇప్పుడు మన దీనిలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది ఈ ల్యాబ్స్కి వెళ్ళటం కూడా మానేశారు. ఏంటంటే మనం ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. ఈ బ్లడ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీకు సాయంత్రానికి వచ్చి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఎంతవరకు ఏంటనేది మనం కరెక్ట్గా చాలామందికి అసలు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మనం చేసుకునేటప్పుడు కొద్దిగా అవన్నీ తెలుసుకుని చేసుకోవడం మంచిదండి. ఓకే. సో ఇప్పుడు అంతేగాని ఏదో ఉంది కదా అనేసి చేసేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు వైద్య పరీక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయి? అంటే ఇప్పుడు మనకి ఏ టెస్ట్ అనండి మనకి 2-3 రకాలుగా చేస్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే కిట్ మెథడ్స్ అంటాం. ఆ కిట్ మెథడ్స్ అనేది ఇమీడియట్గా, అంటే ఇన్స్టంటేనియస్గా రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటుంది. దాని మీద ఒక చొక్క బ్లడ్ లేకపోతే సీరం వేయంగానే అక్కడ ఏదో ఎరుపుగా ఒక బ్యాండ్ లాగా, లైన్ లాగా రావటం, లేకపోతే ఒక డాట్ లాగా రావటం, ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు మలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటివన్నీ కూడా కిట్ మెథడ్స్లో ఎక్కువ చేస్తూ ఉంటాం. యూజువల్ ఈ కిట్ మెథడ్స్లో ఒక్కోసారి రిజల్ట్ మనకి తప్పు చూపించవచ్చు. అంటే అది 100% మన యాక్యురేట్ కాదు. దాని తర్వాత ఎలిసా మెథడ్స్ అని ఉంటాయండి. ఇది మామూలుగా దానికి ఏంటంటే ఒక మిషన్ కావాలి. మనం ల్యాబ్స్లో
ఒక అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది. అది ఎలిసా మెథడ్ అనేది ఒక 90% వరకు మనకి టెస్ట్ యాక్యురేట్గా ఇస్తుంది అనమాట. సో మూడోది ఏంటంటే పీసీఆర్ మెథడ్ అంటాం, పాలిమరేస్ చైన్ రియాక్షన్ అని. ఇది 100% ఇస్తుందండి. అంటే యూజువల్లీ పీసీఆర్లో మనం ఒక టెస్ట్ డిటెక్ట్ చేస్తే అది యాక్యురసీ ఇంకా ఎక్కువ పెరుగుద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఏ టెస్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిట్ మెథడ్ 300 ఉంటే ఈ పీసీఆర్ మెథడ్ అనేది ఒక 5,000 4,000 నుంచి అట్లా ఉండొచ్చు అనమాట. కాబట్టి దానివల్ల మన యాక్యురసీ 100% అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే మనం ఉన్న పరిస్థితి బట్టి కొన్ని టెస్టులు ఏంటంటే మనకి పీసీఆర్లో ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్లన్నీ చాలా వరకు పీసీఆర్ మెథడ్ మీదే వెళ్ళినాయి. ఎందుకంటే మనకి దాంతో చాలా డేంజర్, మనకి అందరికి తెలిసింది, కోవిడ్ మనం చూసాం. ఇప్పుడు అక్కడ టెస్ట్ మనకి రాంగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకే ఏంటంటే మనం ఏ టెస్ట్ చేసుకుంటున్నాం, ఎందుకు చేస్తున్నాం, దానికి ఖర్చు పెట్టినప్పుడు అది ఎంతవరకు మనకు ఉపయోగం అనేది కూడా మనం కొంత తెలుసుకుంటే మంచిదని. సో డాక్టర్ గారు, ఒక మనిషి ఒక పర్టికులర్గా ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలన్న ఐడియా అయితే కొందరికి ఉండదు. సో ఒక సిచ్యువేషన్లో లైక్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే బెస్ట్ అని మీరు చెప్తారు? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఏ టెస్ట్ అయినా కదా మనకి ఉన్న ఇబ్బంది బట్టి చేస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే మనకి ఇబ్బందులు లేకుండా, అంటే ఏమీ ప్రాబ్లం లేకుండా టెస్టింగ్ చేయాలా అంటే ఇవన్నీ చాలా వరకు అనేక హాస్పిటల్లో కానీ ల్యాబ్స్లో కానీ ఈ ప్యాకేజెస్ కింద ఇస్తూ ఉంటారు, హెల్త్ ప్యాకేజెస్ అని, ప్రివెంటివ్ ప్యాకేజ్ అంటాం అనమాట. అంటే ఏమైనా ఇబ్బంది ఉందా లేదా తెలుసుకోవడానికి. సో ఇలాంటి టెస్టులు ఏంటంటే మనకి మామూలుగా అయితే ఒక 40-50 కాడి నుంచి ఒకసారి చేసుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే చాలామంది ఈ టెస్టుల్లో మనకి షుగర్ ఉన్నట్టు, బీపీ ఉన్నట్టు కూడా తెలవదు. ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. క్యాన్సర్స్ ఉన్నట్టు, ఇప్పుడు అదే 50 దాటిన తర్వాత ఈ క్యాన్సర్స్ ఉన్నట్టు ఇవన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి యూజువలీ 40-50 తర్వాత మనకి ఏమీ ఇబ్బంది లేకపోయినా ఒకసారి చేసుకోవటంలో తప్పు లేదండి. బట్ షుగరు, బీపీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక కొద్దిగా ఎర్లీగా 30-35 మధ్యలో ఒకసారి చేసుకోవటం ఎప్పటికైనా ఉపయోగం. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ షుగరు, బీపీ ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు, అంటే లక్షణాలు ఉండకపోవచ్చు. ఉండకపోవటం వల్ల ఏంటంటే మనకి ఈ లోపల ఏ హార్ట్ అటాకో, ఏ కిడ్నీ పోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా మన ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రకారం అయితే సుమారు 35-40 మధ్యలో ఆర్ 40-30 క్రాస్ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఒకసారి ఇట్లాంటి హెల్త్ ప్యాకేజ్ చేసుకుంటే ఒక బేస్ లైన్ మనకి ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక మన హెల్త్ ఎట్లా ఉంటుంది అనేది ఒక రఫ్గా ఐడియా వస్తుంది. సో డాక్టర్ గారు, హెల్త్ చెకప్స్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటే మంచిదని చెప్తారు? అంటే ఇప్పుడు ఈ హెల్త్ చెకప్ యాన్యువల్ ప్యాకేజెస్ అన్నీ కూడా యూజువల్లీ ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కనుక మనకి షుగర్, బీపీ ఇట్లాంటివి ఉంటే అది వేరు. ఏమీ లేకపోతే, అంటే మనకి ఏమీ లక్షణాలు లేదు, ఒక బేస్ లైన్ మనకి ఇప్పుడు 40 ఏళ్ళు ఉంది, ఒకసారి చేసుకున్నాం అంటే మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. అంటే దీనికి ఏమి ఇలా రూల్ లాగా గైడ్లైన్స్ ఏం లేవు. అంటే ఈ ఏజ్ కంపల్సరీ చేయాలి, ఈ ఏజ్కి ఇంత ఈ టెస్ట్ చేయాలనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇండియన్ సెటప్లో ఏంటంటే 35-40 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఏమీ ఇబ్బంది లేకపోతే 3 years 4 years ఒకసారి చేసినా కూడా పర్లేదు. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ చేయాలి. ఓకే. సో మనకి షుగర్ కానీ, బీపీ కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇయర్లీ చేసుకోవడం బెటర్. ఓకే. సో డాక్టర్ గారు, జనరల్లీ అయితే ఫుల్ బాడీ పిక్చర్ ఆ టెస్ట్ అయితే ఒక 6 monthsకి ఒకసారి చేయించుకుంటే బెస్ట్ అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్తారు మీరు? లేదండి, అది యాక్చువల్లీ అంటే కొన్ని మనకి ఎట్లా వచ్చినాయి అంటే కొన్ని టర్మ్స్ ఫుల్ బాడీ స్కాను, ఫుల్ బాడీ చెకప్ అనేది అసలు ఏం ఉండవండి ఇట్లాంటివి. అంటే మనం ప్రివెంటివ్ ప్యాకేజ్ అంటే మనకు షుగరు, బీపీ, ఈ కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్ ఇట్లాంటివి 2-3 చేస్తారు. అదేంటంటే అదొక, అంటే మనకి అది ఎందుకో వచ్చేసినాయి కొన్ని ఆ పేర్లు. ఆ ఫుల్ బాడీ స్కాన్ అనేది ఉండదు. అది మొత్తం లోపల పంపించే స్కాన్ చేసాము. మనకి ఏ ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి స్కాన్ చేసుకోవాలి. ఫుల్ బాడీ అంటే తల నుంచి గోరు వరకు, కింద కాలు వరకు ఎవడో చేయరు. ఏంటంటే ఈ కొన్ని ఏంటంటే ఎవరో ఒకసారి స్టార్ట్ చేస్తారు, అది అదే ట్రెండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుల్ బాడీ చెకప్, ఫుల్ బాడీ స్కాను ఇలా ఏమి ఉండవు. వాట్ వీట్ అనేది ప్రివెంటివ్ ప్యాకేజ్. మనకి ఏమీ ఇబ్బంది లేనప్పుడు ఏమైనా ఉన్నాయా లేవా అనడానికి ఈ 2-3 టెస్టులు, ఒక స్కాను, ఒక ఎక్స్రే అట్లాంటివి ఉంటాయి. అంతేగాని ఆ కాన్సెప్టే రాంగ్ అండి అసలు.
సో డాక్టర్ గారు, ఇప్పుడు కొన్ని రకాల వైద్య పరీక్షలు అయితే ఇంకా ట్రెడిషనల్ వేలోనే చేస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్నే ఫాలో అవుతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ టెస్టింగ్లో టెక్నాలజీస్ ఎంతవరకు వచ్చినాయి అంటే రోజు రోజుకి మార్పు చెందుతున్నాయండి. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు 20 years బ్యాక్ ఉన్న వే ఆఫ్ టెస్టింగ్ కానీ ఆ పద్ధతులు ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీకు సిటీస్లో కొన్ని అప్పుడు పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు లేదా ఇన్స్టిట్యూట్స్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో వీళ్ళు లేటెస్ట్ మిషనరీ లేటెస్ట్ ఇవన్నీ వాడి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కొన్ని మనం ఏంటంటే రూరల్ ఏరియాస్ కానీ లేకపోతే టౌన్ లెవెల్స్లో చిన్న చిన్న ల్యాబ్స్కి వెళ్తే ఆ టెక్నాలజీస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్ది కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు దాంతోనే చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కొంత మనకి రోగ నిర్ధారణ డయాగ్నోసిస్లో కొంతవరకు తేడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వాట్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేటెడ్ వాడటంలో ఒకటి మనకి యాక్యురసీ పెరుగుతుంది, రెండోది టైమ్ ఆఫ్ టెస్టింగ్ తగ్గుతుంది. అంటే ఒక టెస్ట్కి 4 రోజులకు 5 రోజులకు రాకుండా రిపోర్ట్స్ కొద్దిగా ఎర్లీగా వస్తే మన డెసిషన్ ఎర్లీగా జరుగుతూ ఉంటుందండి. సో ఇది ఏంటంటే మనం అంటే అక్కడ ఉన్న పర్సన్స్ అప్డేట్ చేసుకుని మన ప్రజల్లో కూడా అవగాహన వస్తే కొంత వాళ్ళు కూడా ఏ మెథడ్స్లో చేస్తున్నారు అనేది తెలుసుకుంటే కొంత మంచిది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు వాల్యూస్ రేంజ్ ఎలా గుర్తించాలంటారు? ఇది ఒక పెద్ద ఇదండి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక పరీక్ష చేయించుకున్నప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, మనకి మన వాల్యూ ఉంటుంది, పక్కన బ్రాకెట్స్లో కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు బ్లడ్ పర్సెంట్ హీమోగ్లోబిన్ అనుకోండి, హీమోగ్లోబిన్ అంటే అక్కడ 12/16, 18 రాసి ఉంటుంది. షుగర్ అనుకోండి 100 నుంచి 120 అని రాసి ఉంటుంది, అలా రాసి ఉంటుంది. దీనికి ఎదురుకుండా ఈయన వాల్యూ ఎంత అని వస్తుంది. సో ఈ రేంజెస్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడో కొన్ని ల్యాబ్స్లో ఎప్పుడో చిన్నప్పటి నుంచి అయ్యే పెట్టుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే షుగర్స్ 100 నుంచి 120 అని రాసి ఉంటుంది. 100 నుంచి 120 ఉంటే షుగర్ కాదు అది అసలు. మనకి ఎక్కడెక్కడో 105, 106 ఉంటుంటుంది మన వాల్యూ. సో ఆ రెఫరెన్స్ రేంజెస్ అనేది ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఆ ప్రింట్ అట్లాగే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అదే నడుచుకోతూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని చూసి మనం నిర్ధారణ చేయకూడదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు టైఫాయిడ్ టెస్ట్ ఉందనుకోండి, ఆ టైఫాయిడ్ టెస్ట్ మీరు చేసుకుంటే 1:20, 1:40, 1:60, 1:8 అట్లా నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ అనేది ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. అది ఆ నెంబర్లో ఎంత వస్తే మనం టైఫాయిడ్ అని చెప్పాలనేది చాలామంది తెలియదు. ఇప్పుడు దానివల్ల ఏమనుకుంటారు వాళ్ళు 1:20, 1:20 అనేది నార్మల్, అదిగో టైఫాయిడ్. అప్పుడు ఏంటంటే వాళ్ళు ల్యాబ్కి వెళ్ళినప్పుడు చేసుకుని అందులో చూసుకుని ఇది 1:20 వచ్చింది కాబట్టి నాకు టైఫాయిడ్ ఉందనుకుని దాన్ని పట్టుకుని హాస్పిటల్ చుట్టూ వెళ్ళి అనవసరంగా మందులు వాడుకోవటం, అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి కొన్ని ఎట్లా వస్తాయంటే మీరు ఎన్నిసార్లు చేసినా అదే రిపోర్ట్ వస్తుంది. తగ్గలేదని వీళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు చాలామంది. సో టైఫాయిడ్కి ఏంటంటే ఆ టెస్ట్ కన్నా ఇప్పుడు చాలా టెస్టులు వచ్చినాయి అనమాట. ఇప్పుడు బ్లడ్ కల్చర్స్ అన్ని ఇట్లాంటివన్నీ చేస్తే అది ఇంకా ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే వైడాల్ టెస్ట్ అనేది ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి వచ్చే టెస్ట్ అదే చేసుకుంటూ వెళ్ళి అందులో ఉన్న వాల్యూని బట్టి అంటే చాలామంది తెలవదు కాబట్టి ఆ టైఫాయిడ్ ఉందని ఇప్పుడు ఆయనకేదో డెంగ్యూ మలేరియా ఉంటుంది కింద, ఈ టెస్ట్ పాజిటివ్ చూపిస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఈ టెస్ట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అంటాం. ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అంటే మనకి జబ్బు లేకపోయినా జబ్బు ఉన్నట్టు చూపిస్తాం, లేకపోతే జబ్బు ఉన్నప్పుడు లేనట్టు చూపిస్తాం. దీన్ని ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అంటాం. ఇదేంటంటే యాజ్ ఏ డాక్టర్గా మాకు తెలుస్తూ ఉంటుంది, మీరు చెప్పిన హిస్టరీ బట్టి, మీరు చెప్పిన లక్షణాలు బట్టి ఆ టెస్ట్ ఎంతవరకు తీసుకోవాలనేది ఒక డాక్టర్గా మేము ఆ కంక్లూషన్కి వస్తాం. ఇప్పుడు ఒక తీసుకున్న ఆయనకి ఏంటి అవన్నీ తెలవదు కదా, అది వచ్చింది కాబట్టి నాకు టైఫాయిడ్ ఉందనుకుని దానికోసం అనవసరంగా మందులు వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే కొందరు వెంటనే డిస్కార్డ్ చేసేస్తూ ఉంటారు, లేకపోతే కొందరు అయితే సంవత్సరాల వరకు వాళ్ళ వద్దే పెట్టుకుంటూ ఉంటారు. సో అది సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ అయినా ఎంతవరకు మన దగ్గర భద్రపరచుకోవాలని చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు పడేస్తూ ఉంటారండి ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ, ఏముందిలే అని పక్కన పడేస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పటికైనా సరే ఒక రిపోర్ట్ అనేది మనకి చాలా ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం చేసాము, ఈ సంవత్సరం కిడ్నీ టెస్ట్ బాగానే ఉంది, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చేశాను, కిడ్నీ టెస్ట్ తేడా వచ్చింది. ఈ టెస్ట్ ఎప్పటి నుంచి తేడా ఉందనేది మీకు లక్షణం లేదనుకోండి, అప్పుడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నేను కంపేర్ చేసుకుంటాను అనమాట. దీన్ని దాన్ని మనం కంపేర్ చేస్తే
మనకు రఫ్గా ఐడియా వస్తుంది. అప్పటి నుంచి ఉందా, ఇది ఈ మధ్యలో వచ్చిందా, లేకపోతే రీసెంట్గా వచ్చిందా అనేది. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ కూడా మారిపోద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అదేదో బార్డర్లో ఉంది, ఈసారి ఇది పెరిగింది అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు. లాస్ట్ టైం కంప్లీట్గా నార్మల్ ఉంది, ఇప్పుడే వచ్చిందంటే అది ఇప్పుడు వచ్చింది దానికి. సో కాబట్టి ఈ టెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఫిజికల్ ఆర్ హార్డ్ కాపీ కానీ అదే మన సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ కంపల్సరీగా ఉంచుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా పనిచేస్తుందండి. చాలామందికి ఏంటంటే ఈ తెలవక 500 అయిపోయింది కదా, తగ్గిపోయింది అనేది పక్కన పడేస్తూ ఉంటారు. ఏ టెస్ట్ రిపోర్ట్ అయినా కూడా అది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక్కోసారి మాకు కొన్ని నిర్ధారణ ఎంతవరకు అంటే పాత రిపోర్ట్స్ నుంచే వస్తుంది ఇన్ఫర్మేషన్, కొత్త ప్రజెంట్ రిపోర్ట్ కన్నా. ఓకే, సో డాక్టర్ గారు బయోఫైర్ లేదా పీసీఆర్ అంటే ఏంటి? అంటే ఈ మధ్య మనకేంటంటే అంటే ఇది కూడా వచ్చి చాలా రోజులు అయింది అనుకోండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకి ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇట్లన్నిటికీ ఏం చేసేవాళ్ళు అంటే ఆ బ్యాక్టీరియాలని మనం బ్లడ్ కానీ యూరిన్ కానీ వాళ్ళు ఒక ప్లేట్లో వేసి దానికి ఒక మేత వేస్తారనమాట. అది మనం కల్చర్ మీడియా అంటాం. దానిలో బ్యాక్టీరియా పెరిగిన తర్వాత దాన్ని తీసి అది ఏ బ్యాక్టీరియా అని కనిపెట్టి దాని మీద మందులు వేసి అది పనిచేస్తుందా లేదా కల్చర్ సెన్సిటివిటీ అంటాం అనమాట. ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. ఇది సుమారు 2 నుంచి 3 రోజులు పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి. అంటే ఈరోజు జ్వరం వస్తే నేను మీకు ట్రీట్మెంట్ పెట్టడానికి ఆ కల్చర్ సెన్సిటివిటీ రిపోర్ట్ పంపిస్తే టైం ఎక్కువ, 3 days 4 days కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్నీ ఏంటంటే మనకి ఒక 2 గంటల నుంచి 6 గంటల లోపల అసలు ఏ బ్యాక్టీరియా ఉంది, దానికి ఏ మందులు పనిచేస్తున్నాయి, దానికి రెసిస్టెన్స్ ఉండే జీన్స్ ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి వితిన్ అవర్స్లో వచ్చేస్తుంది. సో డాక్టర్ గారు ఫ్యూచర్లో వైద్య పరీక్షల్లో ఎలాంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్లో బాగా పెనిట్రేట్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు చెప్పిన లక్షణాలన్నీ అందులో ఫీడ్ చేసి ఈ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఫీడ్ చేసేస్తే మీకు ఏ జబ్బు ఉంది ఏంటనేది, అది ఏమి పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఏమి ఫర్దర్ టెస్ట్ చేయాలా లేదా, ఏ మందులు వాడితే బెటర్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు స్కాన్స్, ఎస్పెషల్లీ స్కాన్ రిపోర్టింగు అది ఎంత మైన్యూట్గా రీడ్ చేస్తుందంటే ఒక్కోసారి హ్యూమన్స్ కూడా పట్టుకోలేని, అంటే ఇప్పుడు అలాంటివన్నీ అది రీడ్ చేస్తుంది. కొన్ని స్లైడ్స్ అని ఉంటాయి అన్నమాట, పెథాలజీ స్లైడ్స్. ఇవన్నీ కూడా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది, అంటే ఇంకా డెవలప్ అవుతూ ఉంది. సో ఇది డెవలప్ అయితే ఏమవుతుందంటే మనకి యాక్యురసీ ఇంకా బాగా పెరిగి అది ఇంపాక్ట్, దాని డయాగ్నోసిస్ మీద ఇంపాక్టు, మనకి ఆ ట్రీట్మెంట్ ఇంపాక్ట్ కన్నా చాలా ఇది వస్తుంది అనమాట. అది అసలు తప్ప రైటా, ఆ టెస్ట్ అవసరమా లేదా, మొత్తం అదే చెప్పేస్తుంది. అంతవరకు వెళ్తుంది అనమాట. ఈ ఏఐ అనేది అసలు ఇప్పుడు బాగా ఆల్ ఓవర్ వరల్డ్ ఈ మెడికల్ ఫీల్డ్లో బాగా ఉపయోగిస్తున్నారు. డయాగ్నోసిస్ కానీ లేదంటే ఈ టెస్టింగ్లో ఇట్లన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా బాగా వస్తుందండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వైద్య పరీక్షల్లో అవేర్నెస్ పెంచడంలో గవర్నమెంట్ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి? అంటే ఈ బేసికల్లీ గవర్నమెంట్ ఒకటండి, ఈ ల్యాబ్స్ వీటి మీద కొంత ఇది ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే కొన్ని ల్యాబ్స్కి మనకి ఈ స్టాండర్డ్స్ ఉంటాయండి ప్రతిదానికి. ఇప్పుడు మీకు ISO అని అంటారు కదా, మనం ఇట్లా చూసుకుంటే ఏమైనా కొన్నప్పుడు అట్లాగే ఇట్లాంటి దానికి ఒక రికగ్నేషన్ ఉంటాయి, NABL అని. ఇట్లాంటి రికగ్నేషన్స్ ప్లస్ అసలు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఎప్పుడో పాతది వాడుతున్నారా కొత్తది వాడుతున్నారా, ఈ మానిటరింగ్ అది కొద్దిగా ఉంటే ఏమవుతుందంటే మనకి మనం పెట్టిన ఖర్చుకి ఉపయోగం ఉంటుంది. అంటే గవర్నమెంట్ వైజ్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు, బట్ బయట ఉన్న దీని మీద కొద్దిగా అసలు ఏమేం జరుగుతున్నాయి అనేది కూడా కొంత మానిటరింగ్ ఉంటే ప్రజలకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే వీటి మీద గవర్నమెంట్కి పెద్ద హోల్డ్ ఉండకపోవచ్చు, అంటే చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్స్ మీద పెట్టే దీని మీద కొద్దిగా అది కూడా కొద్దిగా చూసుకుంటే ఇంకా మోర్ యూస్ఫుల్ అండి. ఓకే, సో డాక్టర్ గారు వైద్య పరీక్షలకు సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు? అంటే బేసికల్లీ అదే అండి, మాది ఇప్పుడు NABL అక్రిడిటేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి టెస్ట్ కూడా వాట్ ఎవర్ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడుకోవటం. రెండోది అది ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని రీకన్ఫర్మ్ చేసుకోవటం, లేదంటే అవసరమైతే ఇమీడియట్గా ఆ డాక్టర్ గారితో, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఒక టెస్ట్ పంపించారు, అక్కడ ఉన్న పెథాలజిస్ట్ ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు ఇట్లా పంపించారు, ఇందులో ఇట్లా వస్తుంది, అది మీకు సరిపోతున్నా లేదా, మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనేది అక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఈ ఫిజిషియన్ ట్రీట్ చేసే డాక్టరు, ఆ టెస్ట్ చేసే డాక్టరు,
కోఆర్డినేట్ చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు ఏది చేస్తే బెటరు నెక్స్ట్ స్టెప్, లేదంటే ఇది సరిపోద్దా, లేదంటే ఇంకేమన్నా పేషెంట్కి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా వరకు మీరు బయట ఏదో ల్యాబ్లో ఇచ్చేసారు అనుకోండి, ఆ టెస్ట్ ఇచ్చిన తర్వాత మీ గురించి వాళ్ళకి పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు ఏంటంటే టెస్ట్ ఇస్తారు, రిపోర్ట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మాకు ఆ టెస్ట్ రిపోర్ట్ తేడా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఈ టెస్ట్ రిపోర్టు ఇది రాంగా రైటా చూడమని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఇంకోసారి అడుగుతాం, లేదంటే టెస్ట్ తప్పు అయితే మళ్ళీ చేయమని చెప్తాం. సో ఇలాంటి కొంత ఇది. రెండోది మనకేంటంటే దానికి ఆడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేయకపోతే ఆ అక్రెడిటేషన్స్ రావండి. అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట NABL అనేది. ఫైనల్లీ వైద్య పరీక్షలకు సంబంధించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా అసలు ఈరోజు మనం ఇదంతా మాట్లాడింది ఒకటే అండి, మనం చేసుకునే టెస్టు ఎంతవరకు ఉపయోగం అనేది ఒక వైద్యుని సలహా తీసుకుని చేసుకుంటంలో మీరు పెట్టే ఖర్చు చాలా వరకు ఉపయోగపడుతుందండి. మనంతటా మనం వెళ్ళి టెస్టులు చేసుకుని దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవటం, దానికోసం హాస్పిటల్ చూడటం అనేది కరెక్ట్ కాదు. సో అవైలబిలిటీ ఆఫ్ ద టెస్ట్ కాదు, యూజ్ ఆఫ్ ద టెస్ట్ తెలుసుకోవాలి. ఓకే. సో ఏంటంటే సెల్ఫ్ టెస్టింగ్ అనేది ఎప్పటికైనా డేంజర్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.